దేవుని స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన దగ్గరకు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. లూకాసు వార్త 1వ అధ్యాయము 20 వచనం 1:20. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. చాలండి, చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రం నాయన, మహాగణుడా, మహోన్నతుడా, గడ్డి పర్వతం సైతం మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. నేనైతే గాడిద కన్నా అయా హీనంగా ఉన్నానయ్యా. గాలికి ఎగిరిపో దూరి వంటి వాడును, దుమ్ము వంటి వాడు. నీ యొక్క వాక్యం మేమందరము కూడా ధ్యానము చేయుచుండగా కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించు. వారి యొక్క హృదయంలో మీరే ఉండండి ప్రభువా. వినగలిగిన చెవులు, గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, ఈ లూకాసు వార్త 1వ అధ్యాయము 19, 20 ఆ 2 వచనాలు మనం చూసినట్లయితే అది సాక్షాత్తు దేవుడి యొక్క దూతగా ఉన్న గాబ్రియేలు ఒకానొక విశ్వాసితో మాట్లాడుతూ ఉంటారు. ఆ యొక్క విశ్వాసి ఇలా బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి యొక్క తండ్రి గారు. ఇక్కడ దూత ఏమని విశ్వాసితో మాట్లాడుతుందో పరిశీలించండి. ఇలా మీ భార్య ఇలా గర్భవతి అవుతుంది, తగిన సమయం నందు ఇలా బిడ్డను జన్మిస్తారు, వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పి దేవుడి యొక్క వర్తమానము తేటతెల్లగా చెప్పినప్పుడు యాజకుడుగా ఉన్న ఆ యొక్క జకర్యా భయపడతాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ముసలివాడిగా నేనున్నా, ముసలిదానిగా నా యొక్క భార్య ఉంది, మేము ఎలా బిడ్డల్ని కంటాము అని చెప్పి అది సరిగ్గా నమ్మడు దేవుడు చెప్పిన వర్తమానం. నమ్మని సమయంలోనే దేవుడి యొక్క వర్తమానము చాలా తేటతెల్లగా వస్తుంది. ఎలా అంటే 19వ వచనంలో దూత మాట్లాడుతూ ఉంటుంది, నేను దేవుని సముఖమునందు నిలుచు గాబ్రియేలును. దేవుడు తన గురించి తను వివరణ ఇచ్చుకుంటున్నాడు ఒక దూత ద్వారా. ఎక్కడున్నారు ఆ యొక్క దూత? ఎక్కడుంటుంది దూతలో? దేవుని యొక్క సముఖము. దేవుని యొక్క సముఖమునందు ఆ యొక్క గాబ్రియేలును దేవుని యొక్క దూత ఒక శుభవర్తమానం తీసుకొచ్చి విశ్వాసిగా ఉన్న నీతో లేదా నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అవిశ్వాసం కలిగి మనం నమ్మకుండా ఉన్నట్లయితే గనక దేవుడు తన గురించి చెప్తున్నాడు, నువ్వెందుకు అవిశ్వాసం కలిగి ఉంటున్నావు, నువ్వెందుకు నేను చెప్పిన వర్తమానం నమ్మకుండా ఉంటావు. దేవుడు నోటి నుండి అది జరుగునుగాక అని అన్నప్పుడు ఇక మనం నమ్మకపోయినా కూడా దేవుడి యొక్క కృప చొప్పున కొన్ని ఇచ్చయించిన కార్యములు, వాక్యానుసారంగా లిఖింపబడిన కార్యములు నిశ్చయముగా జరుగుతాయి. ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రభువు యొక్క దారిని సరళము చేయు ఒక దేవుని యొక్క దూతగా దేవుడు అలా ఆయన జన్మము గురించి, ఆయన యొక్క మరణము గురించి ముందుగా గ్రంథమునందు లిఖింపజేసి ఉన్నాడు. కాబట్టి జకర్యా నమ్మకపోయినా సరే అది దేవుడు నిశ్చయముగా జరిగించాడు. ఎలా? వాక్యము నిర్ణయించిన కాలము ప్రకారము, దేవుడు ఆయన యొక్క చిత్త ప్రకారం. అక్కడ ఆయన కూడా ఆ యొక్క జకర్యా నమ్మట్లేదు కాబట్టి ఒకే ఒక మాట మాట్లాడుతున్నాడు, నా మాటలు వాటి కాలమందు నెరవేరును. వాగ్దానం వచ్చినప్పుడు నమ్మలా, కానీ నువ్వు నమ్మటానికి, నీలో నమ్మిక వృద్ధి కలగటానికి ఓ సమయం ఉంది. అంటే ఇలా బిడ్డని నువ్వు కంటావు అన్నప్పుడు అది ఆశ్చర్యంగా, ముసలితనంగా ఉంది కాబట్టి మేము కనలేము అని అనుకుంటున్నాడు. కానీ వాటి కాలమునందు అంటే గర్భము ధరించి 9 నెలల్లో జరిగిన పిమ్మట అప్పుడు డెలివరీ అవుతారు కదా. సో 9 months నువ్వు నమ్మలేవేమో, కానీ ఖచ్చితంగా బిడ్డను జన్మించిన తర్వాత నమ్మకుండా ఉండటానికి అది ఏమన్నా అసాధ్యమే కా? ఆలోచన చేయండి. సో ఇక్కడ 9 నెలలు అనేది ఒక వెయిటింగ్ పీరియడ్, అంటే నిరీక్షణ కలిగి ఎదురు చూడవలసిన సమయం. దేవుడి యొక్క మాటలు ఆ యొక్క వాటి కాలమునందు నెరవేరును. దేవుడు ఏ సంవత్సరం అన్నాడో, ఏ నెల చెప్పాడో, ఏ తారీఖు చెప్తాడో ఆయన చెప్పింది చెప్పినట్టుగానే ఖచ్చితంగా జరుగుతుంది. మనం తొందరపడినంత మాత్రాన నెక్స్ట్ ఇయర్లో జరగాల్సింది ఈ సంవత్సరంలో జరగటం, ఇప్పుడు జరగాల్సింది వచ్చే సంవత్సరంలో జరగటం, లేకపోతే ఇంకా ముందు జరగటం అనేది ఏం జరగదు. అలాంటివి ఏం ఉండవు. ఓకే, తొందరపడి చేసుకుంటానికి ఇదేమి లోకానుసారంగా జరిగే మనుషుల యొక్క ఇచ్చ ప్రకారం, అంటే మనుషుల యొక్క కోరికల ప్రకారం జరిగేది కానే కాదు. వాక్యము అలాగే దేవుడి యొక్క చిత్తంలో ఉన్న ఆయన యొక్క బిడ్డల యొక్క ప్రణాళిక యావత్తు కూడా మనము తల్లి గర్భమున పడక మునుపే ఆయన ప్రీడిఫైన్డ్ గా ఆయన గ్రంథంలో లిఖింపజేశాడు. కీర్తనల గ్రంథంలో రాసుంటుంది. సో ఎప్పుడు పుడతాం, ఎప్పుడు మరణం అవుతాము, ఈ గ్యాప్ లో మన యొక్క ఆయుష్కాలం ఏంటి, మనం ఎలా ఏం చేస్తాం అనేది ప్రతిదీ దేవుడు ముందుగా లిఖింపజేసి ఉన్నాడు.
కాబట్టి నీ జీవితంలో ఏది జరుగుతున్నా సరే అది వాటి కాలమునందు, దేవుడు నిర్ణయించిన కాలమునందు మాత్రమే నిశ్చయముగా జరుగుతుంది. అర్థమైందా? అర్థమైందండి? దేవుడు నిర్ణయించిన కాలమునందే నిశ్చయముగా జరుగుతుంది. బైబిల్లో మీకు చాలా మంది భక్తులు ఉన్నారు. మోషే గురించి మీ అందరికీ బాగా తెలుసు కదా. మోషే ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలను ఆ యొక్క ఈజిప్ట్ దగ్గర నుంచి విడుదల కలుగజేసి వాగ్దాన దేశానికి తీసుకురావడానికి ట్రై చేశారు. దేవుడు నిర్ణయించిన కాలం ఏంటి? దేవుడు ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు ఈజిప్ట్ దేశంలో ఎన్ని సంవత్సరాల పాటు శ్రమ పొందుతూ, అనుభవిస్తూ, వెట్టి చాకరీ చేస్తూ ఉండాలి అని దేవుడు నిర్ణయించాడు. తెలుసా? తెలీదా? తెలుసా? తెలీదా? ఓకే. దేవుడు ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల్ని ఆ యొక్క ఈజిప్ట్ దేశంలో 430 సంవత్సరాల పాటు వెట్టి చాకరీ చేస్తూ శ్రమ పడుతూ ఉండాలని చెప్పి దేవుడు ముందుగానే గ్రంథమునందు లిఖింపజేసి ఆయన యొక్క బిడ్డగా ఉన్న అబ్రహాం గారికి చెప్తాడు. మోషేకి అబ్రహాంకి మధ్య ఎంత సంవత్సరాల గ్యాప్ ఉందంటారు తెలుసా? ఎవరిద్దరిలో ఎవరు ముందు? అబ్రహాం గారే ముందు. అబ్రహాం గారి కాలంలో దేవుడు అబ్రహాంతో చేసిన వాగ్దానం చూడండి ఒకసారి. ఆదికాండము 15వ అధ్యాయం. ఆయన బాగా అబ్రాము ఆ యొక్క 15వ అధ్యాయంలో కూడా ఎలా రాసి ఉంటుంది అంటే అబ్రహాము అని రాసి ఉండదు, అబ్రాము అని రాసి ఉంటుంది. అబ్రాము చాలా కొంచెం బాధలో, డిప్రెషన్లో ఉంటా ఉంటాడు. ఆ టైంలో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అడుగుతూ ఉంటాడు, అయ్యా నువ్వు నాకు ఏది ఇస్తే ఏంది లాభం? నాకైతే ఇలా సంతానం లేమితో ఉన్నాను. నా యొక్క ఆస్తికి, నా యొక్క మొత్తం ఆస్తిపాస్తులన్నిటికీ కూడా ఇలా నా కింద పనోళ్ళు ఉన్నారు, వాళ్ళకి లేకపోతే వాళ్ళ పిల్లలకి, పనోళ్ళ యొక్క పిల్లలకి కదా స్థిరాస్తులు వెళ్తాయేమో, నాకు నువ్వేమిస్తే ఏం లాభం లే అని చెప్పి కొంచెం డిప్రెషన్గా, కొంచెం నిరుత్సాహంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ టైంలో దేవుడు మాట్లాడతాడు, ఒకసారి బయటికి రా అని చెప్పి తన గుడారంలోంచి బయటికి తీసుకొచ్చి ఆకాశంలో ఎన్ని నక్షత్రాలను లెక్క పెట్టు అని అంటాడు. అది అసాధ్యమైన క్రియ. సో దేవుడు అప్పుడు వాగ్దానం చేశాడు, ఒక సమయం వస్తుంది ఎలా అయితే ఆకాశంలో ఉన్న నక్షత్రాలని లెక్కింపలేని స్థితిలో ఉంటుందో, ఈ యొక్క సృష్టి యావత్తులో కూడా అబ్రహాం యొక్క సంతానము అంత లెక్కింపలేని స్థితిలో ఉంటుంది అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తాడు. ఇది ప్రాక్టికల్గా సాధ్యమేనా? అంటే అబ్రహామే కోట్ల మంది బిడ్డలను కంటాడని అర్థమా? అదే అర్థం. ఆత్మీయానుసారంగా చూస్తే అబ్రహాం యొక్క వంశము ఈ యొక్క నక్షత్రముల కన్నా కూడా ఎక్కువ లెక్కింపలేని స్థితిలో ఉంటుంది అని చెప్పి అబ్రహామే దేవుడు అబ్రహాం గారితో మాట్లాడారు. దాని యొక్క అర్థం ఎలా వస్తుంది? అబ్రహాం యొక్క సంతానం ఇస్సాకు పుట్టిన వాళ్ళకైనా సరే, యాకోబుకు పుట్టిన వాళ్ళైనా సరే, అలాగే యోసేపు పుట్టిన వాళ్ళైనా సరే, వీళ్ళందరూ కూడా విశ్వాసంలో దేవుడు ద్వారా జన్మించిన ప్రతి ఒక్కరు కూడా విశ్వాసమునకు తండ్రిగా ఉన్న అబ్రహాం యొక్క బిడ్డలు అని చెప్పి దేవుడు ఆనాడే ఆ యొక్క 15వ అధ్యాయంలో లిఖింపజేశాడు. దాని ప్రకారమే మనందరం కూడా ఎలాంటి వాళ్ళం? ఇప్పుడు అబ్రహాం యొక్క బిడ్డలు. అలా చెప్తూ ఉన్నప్పుడు ఇది నాకు ఎలా తెలుస్తుంది అది ఇది అని చెప్పి అబ్రహాం అడిగినప్పుడు ఇదిగో చూడండి 15వ అధ్యాయంలో 15 9వ వచనంలో రాసి ఉంటది, ఇలా ఓ మూడేండ్ల పెయ్యని తీసుకురా, మూడేండ్ల మేకం తీసుకురా, మూడేండ్ల పొట్టేలను తీసుకురా, ఒక తెల్ల గువ్వను, ఒక పావురం పిల్లని తీసుకురా అని చెప్పి దేవుడు చెప్తాడు. ఎలా? ఈ శుభవర్తమానం తెలిసిన తర్వాత. సో అబ్రహాం ఇవన్నీ తీసుకొస్తాడు. అవన్నీ కూడా 2 సగాలుగా నరకటము, దేవుడికి బలిగా అర్పించడం జరుగుతుంది. అది జరిగిన తర్వాత అబ్రహాము వర్తమానం పొందుకున్నాడు కాబట్టి ప్రశాంతంగా గాఢగా నిద్రపోతాడు. అప్పుడు మళ్ళీ దేవుడి యొక్క వాక్యం వస్తుంది. ముందు చెప్పని వర్తమానము అతను గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అదేంటనేది ఈ యొక్క 13-14 15వ అధ్యాయంలో 13-14 వచనాలు. 12వ వచనంలో కూడా చూడండి, పొద్దుగుంకినప్పుడు అబ్రహాము గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్ముకున్న తర్వాత ఆయన అంటా ఉంటాడు, నీ సంతతి వారు తమది కాని పరదేశమునందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చెదను, తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. ఓకే, ఎవరి గురించి రాశారు ఈ వాక్యం? అబ్రహాం గారికి
దేవుడి యొక్క వర్తమానం వచ్చింది. ఎవరి గురించి అది వర్తమానం? ఇజ్రాయెల్ ప్రజలు తమది కాని దేశం అనగా ఈజిప్ట్ దేశంలో ఉంటారని చెప్పి దేవుడు ఎప్పుడు చెప్పారో అబ్రహాం గారితోనే చెప్పారు. అబ్రహాముతో ఆ యొక్క వాగ్దానము లేకపోతే వర్తమానం పొందుకున్న తర్వాత అదే అధ్యాయం చివరిలో రాసి ఉంటుంది, 4 జనరేషన్స్ ఉంటారు అక్కడ అని రాసి ఉంటుంది. 16వ వచనంలో రాసి ఉంటుంది, నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొని ఎలా అబ్రహాంతో చెప్తారు. అర్థమైంది ఇంతవరకు? 400 సంవత్సరాలు ఆ యొక్క పరాయి దేశంలో ఉండాలని అని దేవుడు ముందుగా అబ్రహాంతో చెప్పాడు. ఇప్పుడు 400 కన్నా ముందు లేకపోతే 100 సంవత్సరాల్లోనో లేకపోతే 200 లేకపోతే 300 సంవత్సరాల్లో కష్టపడి తిరిగి ఈజిప్ట్ దగ్గర నుంచి కానాన్ దేశానికి వచ్చే ఆస్కారం ఉందా? ఉంటుందా ఏమన్నా? దేవుడు అక్కడ పిన్ పాయింట్ గా చెప్పారుగా 400 ఇయర్స్ అని. 400 ఇయర్స్ గడిచిన తర్వాతే ఆ కార్యం జరుగుతుంది. అబ్రహాము తర్వాత ఒక 4th జనరేషన్ అది అయిన తర్వాతే ఆ కార్యం జరుగుతుంది. అలా కాకుండా 2nd జనరేషన్ లోనే ఆ కార్యం జరగాలి, 3rd జనరేషన్ లోనే ఆ కార్యం జరగాలని చెప్పి మానవ ప్రయత్నం చేసామనుకో అదేం జరుగుతుందా? జరగదండి. ఎందుకు? దేవుని నోట్లో నుండి ఒక వాక్యం వచ్చింది. ఓకే, ఆ వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది 400 ఇయర్స్ వాళ్ళు అక్కడ ఉండాలి, స్లేవరీలో ఉండాలి, బానిసత్వం అనుభవించాలి, వాళ్ళు చాలా శ్రమ పెడతారు, కానీ ఆ శ్రమకు తగిన విధంగా నేనే తీర్పు తీరుస్తా. వాళ్ళు చాలా శ్రమ అనుభవిస్తారు ఆ దేశంలో, కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రము వాళ్ళు మిక్కిలి ఆస్తిపాస్తులు కూడబెట్టుకొని వాళ్ళు వస్తారు అని దేవుడు చక్కగా ఆశీర్వాదము చెప్పాడు, కష్ట సుఖాలు అన్ని స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు నాబోటి వచ్చేసి దేవుడు యొక్క వాగ్దానం పొందుకున్న బిడ్డను నేను ఎందుకు, నాకేం పని 400 ఏళ్ళు అక్కడ కష్టపడాల్సిన అవసరం, నేను ముందే వచ్చేస్తా అని అనుకున్నాను అనుకోండి, నా యొక్క మానవ ప్రయత్నాలు నేను చేసుకుంటూ వెళ్తా. జరుగుతుంది అది? ఎందుకు జరగదు? ఇక్కడ ఆలోచన చేయండి. మోషే ఈ స్థితిలో ఉన్నాడు. మోషే తన యొక్క 40 ఇయర్స్ వచ్చినప్పుడు తను సకల విద్యా ప్రావీణ్యుడు. అంటే అర్థం ఏంటి? ఫరో యొక్క కుమారుడుగా పెంచబడ్డాడు, మిక్కిలి ఆస్తిపరుడు, జ్ఞానవంతుడు, వాక్చాతుర్యం కలిగిన వాడు, ఎన్ని విద్యలు ఉంటే అన్ని విద్యలు. అంటే అతనికి వారియర్ అంటే యుద్ధం నైపుణ్యం కూడా తెలుసా తెలియదా? అన్ని విద్యలు తెలుసు. తనకి దేవుడు కూడా తెలుసు, ఎందుకంటే వాళ్ళ యొక్క అమ్మ వాళ్ళ యొక్క నాన్న కూడా లేవీయులే. దేవుని పైగా మోషే యొక్క పితరుల ప్రకారం వంశం ప్రకారం రిఫరెన్స్ కూడా చూపిస్తాను, ఆయన అబ్రహాం వంశంలో నుంచి వచ్చినాడు మోషే. అది తెలుసా? అర్థం కాల ఎలా ఒప్పుతున్నారు. మోషే కూడా అబ్రహాం వంశంలో నుంచి వచ్చినాడు. ఓకే, ఇది కూడా రిఫరెన్స్ లోనే ఉంటుంది. ఇప్పుడు మోషే ఈ యొక్క ఆదికాండం చూడండి, ఈ 15వ అధ్యాయం దగ్గర బైబిల్ ఏదైనా పేపర్ అడ్డం పెట్టుకోండి. నెక్స్ట్ అపోస్తుల కార్యము 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో 20వ వచనం, ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తుల్లో సకల విద్యలను అభ్యసించి మాటలైందను కార్యములందును ప్రావీణ్యుడుగా ఉన్నాడు. అతనికి 40 ఏండ్లు వచ్చినప్పుడు ఇజ్రాయెల్ అయిన తన సహోదరులను చూడవలనని బుద్ధి పుట్టెను. ఎవరు బుద్ధిది? తన యొక్క సహోదరులను చూడాలి అని బుద్ధి పుట్టింది. కానీ అది ఎవరి బుద్ధి? మోషే తన యొక్క అంటే మానవ రీత్యా ఉన్న బుద్ధి, మనుష్య రీత్యా ఉన్న ఆలోచనలు. నా చుట్టాలను చూసి వస్తా, నా యొక్క లేవీయులను నేను చూసి వస్తా, నేను హెబ్రీయుడిని, సో ఇన్నాళ్ళు 40 ఇయర్స్ పాటు నేను అంతఃపురంలోనే పెరిగాను, ప్రావీణ్యుడిగా అన్ని విద్యలను నేర్చుకున్నా. ఇప్పుడు ఒకసారి అంతఃపురంలోంచి బయటకు వచ్చి ఈజిప్ట్ దేశంలో ఎలా అయితే నా సహోదరులు హెబ్రీయులు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళని ఒకసారి నేను చూస్తా అని చెప్పి బుద్ధి వచ్చింది. అంటే చిన్న ఆలోచన వచ్చింది. ఆలోచన ప్రకారము అంతఃపురం విడిచి బయటకు వచ్చాడు. ఆ బయటకు వచ్చిన సమయంలో ఏం జరుగుతూ ఉంటది? ఒక హెబ్రీయుడు అలాగే ఒక ఈజిప్షియన్స్ మధ్య, ఐగుప్తీయుడి మధ్య చిన్నపాటి గొడవ జరుగుతూ ఉంటది. అప్పుడు ఏం చేస్తాడు ఇతను? 24వ వచనం,
అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించి వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారము చేసెను. ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందండి. బాధ పెట్టేవాడేమో ఈజిప్ట్, అలాగే బాధ పడేవాడేమో హెబ్రీయుడు. కానీ ఇద్దరికి సంబంధం లేని మనిషి ఎవడు? మోషే అక్కడ ఉన్నాడు. ఓకే, అతను బాధ పెట్టలేదు, బాధ అనుభవించట్లా. కానీ తన కంటి ముందు ఏదో సందర్భం జరుగుతూ ఉంది. ఇతను నా సహోదరుడు కదా, ఈజిప్ట్ వల్ల చాలా బాధపడుతున్నాడు కదా అని చెప్పి రక్షించాలి అన్న ఆలోచన వచ్చింది. ఓకే, మానవ రీత్యా సహోదరులను చూద్దామనే ఆలోచన వచ్చింది. అలాగే మానవ దృష్టి రీత్యా నా సహోదరుడికి హెల్ప్ చేసి వాడిని రక్షిస్తాను అని అనుకొని వచ్చి మర్డర్ చేశాడు. సకల విద్యా ప్రావీణ్యుడు కదా, అన్ని స్కిల్స్ ఉంటాయి కాబట్టి చేశాడు. దీంట్లో దేవుడి యొక్క ప్రమేయం ఎంత ఉంది, మనిషి యొక్క ప్రమేయం ఎంత ఉంది? అతను రక్షించాలి అని అనుకున్నప్పుడు ఆ యొక్క వ్యక్తిని అతను రక్షించగలిగాడా? మోషే ఆ యొక్క బిడ్డలను రక్షించాలి అని ఆలోచన కలిగి ఉన్నాడు. రక్షించగలిగాడా? రక్షించాడండి. అప్పుడు ఆ సమయంలో మాత్రం రక్షించలా. ఇది ఎప్పుడు జరుగుతుందంటే మోషేకి 40 years ఉన్నప్పుడు జరిగే కాలంలో. అప్పుడు అతను ఆ యొక్క ఈజిప్ట్ వాసుల దగ్గర నుంచి ఇజ్రాయెల్ ప్రజలను రక్షించాలి అని చెప్పి ఆశ కలిగి ఉన్నాడు, బుద్ధి కలిగి ఉన్నాడు. కానీ అది ఎన్ని కూడా చేయటానికి ట్రై చేశాడు. ఇజ్రాయెల్ ప్రజల కోసమే హత్య చేశాడు, ఇజ్రాయెల్ ప్రజల కోసమే తీర్పు తీర్చడానికి ప్రయత్నము చేశాడు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు కూడా అతన్ని తిరస్కరించారు. అతని యొక్క మానవ ప్రయత్నం మొత్తం కూడా నిష్ఫలితం అయిపోయింది. అలాగే ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే దేవుడి యొక్క వాక్యము, దేవుడి యొక్క వాగ్దానము, దేవుడు నిర్ణయించిన కాలము అక్కడ రాలా ఇంకా. ఓకే, ఏం చెప్పాడు దేవుడు అబ్రహాం గారికి? ఆ యొక్క ఆదికాండం 15వ అధ్యాయంలో 400 సంవత్సరాల పాటు వాళ్ళు చాకిరీ చేయవలసిందే. అలాగే నిర్గమాకాండము 12వ అధ్యాయంలో కూడా రాసి ఉంటుంది 430 సంవత్సరాల పాటు వాళ్ళు అక్కడ శ్రమ పడవలసి ఉన్నది అని. మోషే ఎప్పుడైతే 40th సంవత్సరం వచ్చినప్పుడు ఇతను తన యొక్క చేతుల్లో తీసుకున్నాడు. ఆ యొక్క చంపటం కానీ, వాళ్ళకి తీర్పు తీర్చడం కానీ, వాళ్ళని ఇజ్రాయెల్ ప్రజలను రక్షించటం కానీ, ఇవన్నీ కూడా తన యొక్క మనిషి యొక్క ఎబిలిటీ ప్రకారము, మానవ ప్రయత్నం ప్రకారం చేశాడు. కాబట్టి దేవుడు దాన్ని సఫలం అవ్వాల. అతను ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ మిద్యాన్ దేశానికి వచ్చినప్పుడు మామ యొక్క గొర్రెలను కాయటం కానీ, అక్కడ ఒక 40 సంవత్సరాల పాటు పశువులు అదే గొర్రెల్ని మేకలను కాసుకుంటూ ఉన్నప్పుడు దేవుడి యొక్క వర్తమానము ప్రత్యక్షత అనుభవించిన తర్వాత అప్పుడు దేవుడు చెప్పిన ఆ యొక్క కార్యము వాగ్దానం ప్రకారము తిరిగి మళ్ళీ ఈజిప్ట్ దేశానికి వస్తాడు. తెలిసినాయన్నీ. కానీ ఇక తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు అక్కడ 430 years పాటు శ్రమ పడాలని చెప్పారు. కానీ ఈయన 390 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చాడు. 40 సంవత్సరాల ముందే మానవ ప్రయత్నం చేశాడు. అప్పుడు దేవుడు దాన్ని ఆమోదించలేదు. అదేందా 430 సంవత్సరాలు శ్రమ అనుభవించిన తర్వాత మాత్రమే దేవుడు ఆ యొక్క మోషే ద్వారానే ఆ యొక్క పని చేయించాడు. సో మనము దేవుడి యొక్క పని చేయటానికి మానవ రీత్యా ఎంత ఆస్తున్నా మనం చేయలేం. సకల విద్యా ప్రావీణుడు కానీ రక్షించలేకపోయాడు. తీర్పు తీర్చడానికి చూశాడు. ఫరో యొక్క కుమారుడుగా, ఫరో యొక్క వారసుడుగా వల్ల కాల. పైపెచ్చు అతను రక్షించింది ఇజ్రాయెల్నే. అదే ఇజ్రాయెల్లో సహోదరులుగా ఉన్నాడు. ఏమంటాడంటే, నువ్వు మా మీద ఏమన్నా లీడర్ అయింది, ఎవడయ్యా నిన్ను నా మీద నిలబెట్టింది, ఎవరు నిన్ను, నువ్వెవరవి అని చెప్పి రివర్స్లో క్వశ్చన్ చేస్తారు. మీలేగా చేసింది, కానీ ఎటువంటి అవమానాలు పొందుకున్నాడు. ఇహలోక సంబంధంగా మనకి అందము, ఆస్తి, చదువు, ఆర్భాటాలు, ఎంత ఉన్నతమైన ఘనత ఉన్నా సరే దేవుడు నిర్ణయించిన కాలం రాకుండా ఉన్నప్పుడు మానవరీత్యా మన దాంట్లో రంగంలో దిగినా సరే ఏం చేయలేం. రక్షించటం అనేది కేవలం దేవుడు మాత్రమే చేయగలడు. ఇక్కడ మోషే ఆ యొక్క 7వ అధ్యాయం 23వ వచనంలో రక్షించాడు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల్ని. కానీ అది నిష్ఫలితం అయిపోయింది. తీర్పు తెచ్చి అంతమొందిచ్చాడు ఒక ఐగుప్తీయుని, అది నిష్ఫలితం అయిపోయింది. దేవుడు ఎప్పుడైతే అది జరుగును గాక అని ఆయన స్క్రిప్ట్, ఆయన చిత్తం అక్కడ పెడతాడో అప్పుడే జరుగుతుంది. అర్థమైందా మీకు? అల్టిమేట్ గా జరిగిన కార్యం ఏంటి? మోషేనే ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి విడుదల కలుగజేశాడు. ఒకప్పుడు చేయలేకపోయాడు, ఇప్పుడు చేయగలిగాడు.
అతను 40 ఏట చేసినప్పుడు అతని వల్ల కాల, కానీ అతనికి 80 ఏటలో చేయగలిగినప్పుడు అతని వల్ల అయింది. కాలం ఏంటి? దానికి కారణం ఏంటి? ఆ యొక్క మూలవాక్యంలో ఉన్నది లూకాసు వార్త 21:27లో దేవుడు చెప్పింది ఆ యొక్క నిర్ణయ కాలమునందు మాత్రమే జరుగుతుంది. 40 సంవత్సరాలప్పుడు నేను యవనస్తుడిగా బలంగా ఉంటా, నేను చేయగలను. 80 సంవత్సరాలప్పుడు నేను ముసలాడుగా ఉంటా, నేను చేయలేను అనుకుంటానికి లేదు. నేను సకల విద్యా ప్రావీణ్యుడిని, నేను చేయగలను. 40 సంవత్సరాల పాటు ఇంటి పట్టున కూర్చొని మేకలు గొర్రెలు కాసుకుంటే అతనుకున్న ట్రైనింగ్ పీరియడ్ మొత్తం పోతుందిగా. అంటే చదువు కానీ, బుద్ధి కానీ, టెక్నికల్ అబిలిటీస్ మొత్తం పోతాయిగా. సో మనుషులు ఇచ్చేయించినట్టు ఏదన్నా సరే చేసామనుకోండి, దాంట్లో వచ్చే ప్రతిఫలం 0, పైగా ఎదురు అవమానాలు వస్తాయి. 7వ అధ్యాయంలో మళ్ళీ ఇంకోసారి చూడండి. 7వ అధ్యాయంలో 24లో వారిని రక్షించి పడిన వాని పక్షమున ఐగుప్తిని చంపి ప్రతీకారము చేసెను. చూడండి, మనుషురీత్యా ఆలోచన చేసుకొని తన సహోదరుని రక్షించాడు. నెక్స్ట్, సహోదరుడు బాధపడుతున్నాడు కాబట్టి ఆ బాధకి తగిన విధంగా బాధ పెట్టిన వాడిని చంపేశాడు. 2వ పని. 3వ పని, ప్రతీకారం కూడా ఇతనే చేసేసాడు. అన్ని ఇతను చేసుకుంటా పోతే దేవుడు ఎందుకండి? ఆలోచన చేశారా? అలాగే 27వ వచనం చూడండి. అయినను తన పొరుగువానికి అన్యాయం చేసిన వాడు మా మీద అధికారిని గాను తీర్పరి గాను నిన్ను నియమించిన వాడెవడు? నీవు నిన్న ఐగుప్తుని చంపినట్టు నన్ను చంపదలిచి ఉన్నావా అని అతన్ని త్రోసివేసింది. అవునండి, తన యొక్క ఇజ్రాయేల్ ప్రజల్ని రక్షించటానికి, మేలు చేయటానికే కదా ఈ యొక్క మోషే వచ్చాడు. వాళ్ళ కోసమేగా చంపటం కూడా చేశాడు. అయినా సరే ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు ఎలా మాట్లాడుతున్నారు? సహోదరుల్లో ఉన్నాడు, నువ్వేమన్నా లీడరవా? మా మీద నేను ఎవడయా అధికారిగా తీర్పరిగా నియమించిన వాడివి, నిన్న ఇలా చంపావు, ఇప్పుడు కూడా మమ్మల్ని చంపుతావా అని చెప్పి అవమానకరంగాను హేళన చేసినట్టు మాట్లాడాడు. సో మనిషి రీత్యా మనము అడుగు ముందుకు వేస్తే, మన యొక్క శక్తి సామర్థ్యాల ప్రకారం ఆలోచన చేసుకొని అడుగు ముందుకు వేస్తే మనకు వచ్చే ఘనకార్యాలు ఇయ్యే. మనిషి అనేవాడు మనల్ని ఎవరిని అంగీకరించడు, మనం ఏ కార్యం కూడా చేయలేం. అది మొత్తం కూడా నిష్ఫలితం అయిపోతూ ఉంటుంది. దేవుడు యొక్క కాలము ఏంటి, దేవుడి యొక్క చిత్తం ఏంటి అని తెలుసుకోవాలి. ఈ యొక్క మోషే గారు ఇవన్నీ కూడా చేశాడు కదా, కానీ అతనికి విశ్వాసం ఉంది. దేవుడు యొక్క నిర్ణయ కాలం ఏంటి అనేది మాత్రం ఆ టైంలో అతనికి తెలియలే. విశ్వాసం ఉంది కాబట్టి హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో తెలిసిన వాక్యాలే. విశ్వాసం ఉంది కాబట్టి 24 వచ్చింది. 11:24లో మోషే పెద్దోడు అయినప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకుంట ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసం పట్టే కదా రాజ్య అధికారమును కానీ అతను కలిగిన సమస్తమైన అన్ని లగ్జూరియస్ లైఫ్ మొత్తం కూడా వదిలేశాడు. పలానా వాళ్ళ అంటే ఫరో యొక్క కుమార్తెకి నేను కొడుకుని అని అనిపించుకుంటాం కన్నా కూడా నా ఇజ్రాయేల్ ప్రజలకి నేను సహోదరుణ్ణి, ఇలా నేను శ్రమ అనిపించటమే మేలు అని చెప్పి ఆ యొక్క గొప్ప లగ్జూరియస్ లైఫ్ మొత్తం వదిలేసి చాలా శ్రమకాలం అనుభవించడమే మేలు అనుకున్నాడు కదా. ఇదంతా కూడా విశ్వాసం వల్లేగా. విశ్వాసం బట్టే కదా తన బిడ్డల్ని, తన సహోదరుల్ని రక్షించడానికి ఒక ప్రయత్నం చేశాడు. కానీ ఎప్పుడు రక్షించాలని మాత్రము దేవుడి దగ్గర వాకప్ చేయలే. అంటే దేవుడిని అడిగి తెలుసుకోవాలి. తీర్పు తీర్చడం అనేది తన స్వహస్తాలతో తను తీసేసుకున్నాడు. దేవుణ్ణి అడగల, మానవ ప్రయత్నం. సో ఆలోచన చేయండి, మోషేకి ఇక్కడ విశ్వాసం ఉంది, కానీ దేవుడు ఏ సమయమునందు ఆ కార్యం చెయ్యాలి అని చెప్పాడో అతనికి తెలియలే. ఓకే, నాలో విశ్వాసం ఉంది, కానీ దేవుడు చెప్పినప్పుడు చేయటము, దేవుడు నిర్ణయించిన కాలం నందు అది జరుగుతాయి అని కూడా మనం ఆ ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందా మీకు? ఏమర్థమైంది? విశ్వాసం ఉంటే సరిపోదండి. విశ్వాసంతో పాటు దేవుడి యొక్క చిత్తమును, దేవుడు నిర్ణయించిన కాలమును తెలుసుకునే అనుభవం కూడా మనకు కావాలి. ఓకేనా? అలా ఎప్పుడు వస్తుంది?
అది తెలుసుకుంటానికే మోషేకి 40 years పట్టింది. అప్పటి వరకు ఎలాంటోడు, ఎలా గొర్రెలు మోసుకుంటూ కూర్చున్నాడు. అవన్నీ ట్రైనింగ్ పీరియడ్. సో అంతగా దేవుడు మనకి నేర్పిస్తాడు. అతను చేసింది మంచిదే, విశ్వాసం బట్టి ఇవన్నీ చేశాడు. కానీ దేవుడి యొక్క సమయం ఏంటో అతను తెలుసుకోలేకపోతున్నాడు. విశ్వాసం ఉంది, కానీ నా పితరులకు దేవుడుగా ఉన్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడుగా ఉన్న యెహోవా గారు ఆ కాలం నుండి అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు కదా, 400 సంవత్సరాల పాటు అక్కడ సమకాలం ఉందయ్యా, అది అయిన తర్వాత 4th జనరేషన్కి మళ్ళీ ఈజిప్ట్ దేశాన్ని విడిచి మళ్ళీ ఇలా కానాన్ దేశానికి వస్తారు అని చెప్పి పితరుల దేవుడుగా ఉన్న యెహోవా గారు అబ్రహాం గారికి ఇలా చెప్పారు కదా అని చెప్పి మోషే గ్రహించలా. అర్థమైందండి. సో మనకి అదే మీకైనా సరే నాకైనా సరే దేవుడు నీ జీవితంలో ఏ సమయం నందు ఏది చెయ్యాలని ఇచ్చించి ఉన్నాడో అది తెలుసుకునటం కూడా మనకి చాలా ముఖ్యమైనది. తొందరపడి కొన్ని ముందు చేసుకున్నాం అనుకోండి, ఏమవుద్ది? మోషే తన ప్రజల కోసం హెల్ప్ చేయడానికి రంగంలో దిగాడు. వాళ్ళ వల్ల ఆ యొక్క ఈజిప్ట్ దేశం నుంచి పారిపోయేటట్టు, ప్రాణ భయంతో పారిపోయేటట్టు జరిగింది అక్కడ. మంచిగా చేయాలనుకున్నాడు, కానీ మంచి అతనికి ప్రాణభయం అను ఆక చెడ్డ స్థితిలోకి వచ్చింది. సో మనం కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏది నిర్ణయ కాలము, ఏది తొందరపడే కాలము. మంచి చేయడానికి ఏందయ్యా ఆలస్యం, ఉన్న పనులు మనం చెయ్యాలి అని అనుకుంటాం. కానీ ఆ మంచిలో దేవుడి యొక్క చిత్తం ఏంటో కూడా మనం తెలుసుకోవాలిగా. వాళ్ళు శ్రమ పడుతున్నారు, వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, వాళ్ళు మన సహోదరులే, వాళ్ళు మన రక్త సంబంధికులే, వాళ్ళందరూ కూడా మనందరం కూడా ఒక జాతి, హెబ్రీ జాతి అని చెప్పి అతను మంచి ఆలోచనతో ఉన్నాడు. కానీ దేవుడు అక్కడ స్పష్టంగా చెప్పాడు 430 years వెయిట్ చేయమని. కానీ ఆయన 390 సంవత్సరాల దగ్గరే రంగంలో దిగాడు. అది దేవుడి యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉంది, కానీ స్వతంత్రించుకోలేకపోయాడు. ఇది ఒక ఉదాహరణ. ఇంకో ఉదాహరణ చూడండి. యోసేపు కాలంలో యోసేపు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబు యొక్క కొడుకుగా ఉన్న ఆ యొక్క యోసేపు, ఆయన యొక్క కాలంలో యాకోబు గారు అతన్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటా ఉంటాడు. విచిత్రమైన నిలువుటంగి పెడతాడు, చాలా బాగా చూసుకుంటాడు. ఇతనికి ఉన్నది ఏంటి? తన సహోదరులు ఏదన్నా సరే చిన్నపాటి తప్పు చేసినా సరే ఎమ్మట వెళ్ళిపోయి తండ్రి దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. ఏదన్నా సరే దేవుడి యొక్క వర్తమానం పొందుకున్నాడు అనుకోండి, అది మంచిదే, దేవుడి యొక్క కళ పొందుకుంటాడు, అది మంచిదే. కానీ అది వెళ్ళిపోయి తండ్రికి కానీ ఎవరి గురించి అయితే కళ వచ్చిందో ఇది డైరెక్ట్గా వాళ్ళకి చెప్పేస్తాడు. కాబట్టి వాళ్ళకి లేనిపోని పగ, కోపం ఆ యొక్క యోసేపు మీద వస్తుంది. వీళ్ళందరూ కూడా మనం ఏం చేస్తున్నా సరే ఇతను స్పై లాగా, అంటే గూఢచారిగా ఉండి మన యొక్క ప్రతిదీ తండ్రికి చెప్పి కంప్లైంట్ చేస్తున్నాడు కదా అని చెప్పి అతను వదిలించుకుందాం అని అనుకొని ఎట్లయినా సరే ఒక గుంటలో పడేయటం, ఆ గుంటలో నుంచి తీసుకెళ్లి ఈజిప్ట్ దేశంలో వేయటం జరుగుతుంది. ఆ టైంలో అతనికి 13 సంవత్సరాల వయసు. ఇదంతా కూడా రిఫరెన్సెస్ లో ఉంటాయి, ఆది కాండంలో రాసుకుంటారు. 13 సంవత్సరాల వయసు. అప్పుడు పోతిఫర్ ఇంట్లో పని చేయటం, తర్వాత భార్య అలా చేయటం, జైల్లో వేయటం జరుగుతుంది. ఇంతవరకు తెలుసు కదా. జైల్లో నుంచి బయటకు వచ్చే సమయంలో కూడా అదే కళ ద్వారా, అదే వర్తమానం ద్వారా ఫరోకి చెప్పటం, విడుదల కలగటం జరుగుతుంది. ఇప్పుడు జైల్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఆయన? జైల్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు తెలియదు కదా. ఆది కాండం 37:2. కోటి అర్థమవుతుందా? యాకోబు ఉంచబడి యోసేపు 17 ఏళ్ళు వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. చాలండి. అక్కడ యోసేపు వయసు ఎంత? 17. నెక్స్ట్ చాలండి, ఊనే వయసు కోసమే. నెక్స్ట్ ఆది కాండము 41-46. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటి సంచరించును. యోసేపు ఐగుప్తు రాజు అయిన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరములు వాడే ఉన్నాడు. చూడండి, అక్కడ తండ్రి దగ్గర ఉండి ఆ యొక్క గొర్రెల్ని ఆయన్ని మేపే సమయంలో అతని యొక్క వయసు సుమారు 13-15 ఉంటది. అక్కడ ఆ రోజు ఆ సమయంలోనే తన యొక్క అన్నలు అలా గుంటలో వేయటం కానీ అన్ని జరుగుతుంది. అక్కడి నుంచి ఈజిప్ట్కి తీసుకెళ్ళిపోవటం.
ఈజిప్ట్ లో జైల్లో వేసిన తర్వాత అక్కడ విడుదల కలిగి ఫరో ఎదుట నిలబడినప్పుడు అతని యొక్క వయసు 30 సంవత్సరాలు. ఇవన్నీ 30 సంవత్సరాల నుంచి ఒక 17 ఎంతో మైనస్ చేసుకుంటే ఎంత అవుద్ది, ఇక మిగిలిన బ్యాలెన్స్ 13 ఇయర్స్. సో 13 ఇయర్స్ అతను జైలు జీవితం గడిపాడు. నువ్వు గడుపుతావా? ఎందుకు ఆ జీవితం చాలా ఇంపార్టెంట్ అంటే ఆ 13 సంవత్సరాల పాటు దేవుడి దగ్గర కూర్చొని ఎంతగానో అతను విశ్వాసరీత్యా ఆత్మీయానుసారరీత్యా ఎంతో అనుభవ జ్ఞానం పొందుకున్నాడు. అప్పుడు వరకు లేనిది ఆ జైలు జీవితం అనుభవించిన తర్వాత అతను పొందుకుంది ఏంటంటే, నీకన్నా ముందు నేను ఈ యొక్క ఈజిప్ట్ దేశానికి తేబడి ఉన్నా. కారణం ఏంటి? మనమందరం కూడా ఈ యొక్క కరువు వల్ల చనిపోవటం దేవుడి యొక్క చిత్తం కానే కాదు. నువ్వైతే నా పక్షాన కీడు చేయటానికి ఇచ్చయించి ఉన్నావు అని తన యొక్క 11 మంది సహోదరులతో మాట్లాడతాడు. అవునా? మాట్లాడతా ఆదికాండము 45 3వ వచనం నుంచి చదువుతా. 45లో 3rd నుంచి. నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమునందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయిరి. ఎందుకు తొందరపడ్డారు? ఒకప్పుడు వాళ్ళందరూ కూడా ఇతన్ని గోతులో పెద్ద గుంటలో తోసేశారు, చంపడానికి ప్రయత్నం చేశారు. సో తొందరపడ్డారు. చేసిన తప్పును బట్టి భయపడి తొందరపడుతూ ఉంటారు. అప్పుడు ఆయన ఏమంటాడు, నా దగ్గరకు రండి అని సహోదరులతో చెప్పి వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళుటకు మీరు అమ్మవేసిన మీ సహోదరుడైన యోసేపు నేనే. ఆయన్ను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మవేసినందుకు దుఃఖపడకుడి. అది మీకు సంతానము పుట్టియనీయుకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. ఈ మాట అంటానికి ఎంత ఆత్మీయ స్థితి ఉండాలి? ప్రాణరక్షణ కొరకు మీకన్నా కూడా ముందుగా మనందరి కొరకు దేవుడు నన్ను ఇక్కడికి పంపించి ఉన్నాడు. ఇలాంటి మాట రావాలంటే ఇలాంటి జైలు అనుభవము సుమారు అన్ని సంవత్సరాల పాటు దేవుడి దగ్గర తర్ఫీదు పొందుకున్నాడు. చిన్న మాట, మిద్దరు అన్నదమ్ములే కదా తెలిసేది అడుగుతున్నాలే. అన్నదమ్ములు ఒకరి పట్ల ఒకరు చిన్న తొందరపాటు కలిగి కోపంలోనూ ఆవేశంలో ఒక మాట అనుకుంటే రియలైజ్ అవడానికి ఎంత సమయం పడుతుంది? ఆ రియలైజేషన్ అయిన తర్వాత ఒకరికొకరు ఇలాగే ఎదురుపడి సారీ చెప్పుకునే సందర్భం వచ్చినప్పుడు ఇలాంటిది, నువ్వు నా పట్ల కీడే ఉద్దేశించున్నావు, కానీ మనందరి యొక్క ప్రాణ రక్షణ నిమిత్తము ఈ కార్యము దేవుడు మన జీవితంలో జరిగించాడు అని చెప్పి ఆ క్రెడిట్ దేవుడికి ఇవ్వటము. అలాగే నువ్వు తొందరపడమాకు, నిమ్మలం కలిగి ఉండు, మనకు కలిగిన యావత్తు కూడా ఈ యొక్క కరువు కాలం నందు నాశనం అవ్వకుండా ఉండటానికి ఆ కానాన్ దేశం నుంచి ఐగుప్తు దేశానికి వచ్చేసి మనందరం కూడా ఇక్కడ చక్కగా బ్రతుకుతామని చెప్పి ఈ యొక్క యోసేపు మాట్లాడిన విధంగా ఎంతమంది సహోదరులు అలా మాట్లాడగలరు? ఆలోచన చేయండి. వీళ్ళందరూ దేవుని ఎరిగిన వాళ్ళే కదా. చిన్న 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 మిస్టేక్సే, కానీ ఆత్మీయత ఉంటే ఎలా మాట్లాడతామంటే, ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఓకే, ఇంకా 2 సంవత్సరములు నుండి కరువు దేశంలో ఉంది. సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశములు మిమ్మల్ని శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఇక్కడ ఇంకో రకంగా ఆలోచన చేసుకోండి. అన్నదమ్ముల యొక్క రిలేషన్ ఇక్కడ మాట్లాడారు కదా, ఇంకో రకంగా ఆలోచించండి. ప్రపంచంలో అక్కడున్న సహోదరులు ఇప్పుడు ఎక్కడ ఉంటారు? యాకోబు యొక్క బిడ్డలుగా ఉన్న వీళ్ళందరూ కూడా కానాన్ దేశంలోనే ఉన్నారు కదా. యోసేపు మాత్రం ఈజిప్ట్లో ఉన్నాడు కదా. 2 సంవత్సరాల పాటు కరువు ఉంది. యాక్చువల్గా 7 ఇయర్స్ కరువు ఉంది. దాంట్లో 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. అంతకుముందు సంపాదించుకున్న ఆస్తి కానీ ఈ యొక్క పంట పొలంలో ఉన్న 2 ఇయర్స్ పాటు ఉన్నది ఎలాగోలా తిన్నారో, బ్రతికారు. ఇంకేం లేదు తినటానికి. ఇంకా 5 ఏళ్ళు మనం గడపాలి. ప్రపంచంలో ఎక్కడా కూడా సేద్యం అంటే క్రాప్ వేయటం కానీ పంట కోయటం కానీ లేదు. ఈవెన్ కానాన్ దేశంలో కూడా లేదు. కాబట్టి విత్ ఫ్యామిలీస్ ఇక్కడికి వచ్చేసేయండి, కలిసి బతుకుదాం అంటారు. ఇదంతా దేవుని యొక్క చిత్తంలో ఉందా లేదా? ఆదికాండంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడా? దాని ప్రకారం ఇదంతా జరుగుతూ ఉందా? సో ఆ యొక్క వాగ్దానం ప్రకారము ప్రపంచం మొత్తం కరువులో ఉన్నా సరే ఈజిప్ట్ దేశంలో కరువు లేదే. అది కూడా దేవుడి యొక్క ప్రణాళిక. అది కూడా యోసేపు ప్రకారము దేవుడు ముందుగా తెలియజేసి ఇచ్చిన ప్రణాళిక. ఓకే, ఎంత సమయం టు సమయము, టైం టు టైం ఎంత పకడ్బందీగా దేవుడు మన పట్ల ఆయన యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. ప్రతిదీ కూడా స్క్రిప్ట్గా ఎలా దేవుడు ప్లే చేశాడు ఆలోచన చేయండి.
ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో. ఆ తర్వాత సహోదరులు రావటం, అలాగే ఈ యొక్క ఈజిప్ట్ దేశంలో అన్ని సంవత్సరాలు ఉండటం. యోసేపు కాలంలోనేమో ప్రపంచం మొత్తం నాశనం అయిపోయినా సరే ఈజిప్ట్ మాత్రము అన్ని విధాల పంటలు పండే మంచి దేశంగా ఉంది. అదే దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఈజిప్ట్ మొత్తం నాశనం అయిపోతుంది. మళ్ళీ ప్రపంచం కానాన్ దేశం మొత్తం పాలు తేనెలు ప్రవహించే దేశంగా ఉంటుంది. టైం లాగ్. యోసేపు కాలంలో కానాను పంటకి పనికిరాని దేశం, ఈజిప్టు పంటకు పనికొచ్చే ప్రదేశం. అదే మోషే కాలంలో మోషే 80 సంవత్సరాల ప్రాయంలో తన యొక్క బిడ్డను తీసుకెళ్లే టైంలో కానాను దేశం పాలు తేనెలు ప్రవహించే దేశము, ఈజిప్ట్ దేశం మొత్తం కూడా దేవుడు సర్వనాశనం చేసాడా లేదా? అది కూడా వాక్యంలోనే ఉంటుంది. చూడండి, ఆది కాండము 3:20లో రాసి ఉంటుంది. 3:20 నిర్గమాకాండము 3:20. కానీ నేను నా చేయి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలుచుకున్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను. దాన్ని అంటే ఐగుప్తుని ఎవరు పాడు చేస్తారు? దేవుడు. సో ఒక దేశం గొప్పగా ఉండాలన్నా సరే, ఒక దేశం పాడు చేయబడాలన్నా సరే దేవుడి యొక్క చిత్తం. ఒక ప్రాంతము హెచ్చించబడాలన్నా సరే, పాడు చేయబడాలన్నా సరే దేవుడి యొక్క చిత్తం. ఆ సమయమునందు, ఆ నిర్ణయించిన కాలం నందు ఈజిప్ట్ దేశం గొప్పగా ఉంది. కానాన్ దేశము అన్నపానములు కూడా లేని దేశంగా ఉంది. దేవుడి యొక్క ప్రణాళిక. మళ్ళీ కొన్ని జనరేషన్ ఆఫ్టర్ మోషే ఆయన యొక్క దేవుడి యొక్క వాగ్దానం నెరవేర్పు అగు నిమిత్తము ఈజిప్ట్ దేశంలో ఉన్న సకలమైన ఆస్తిపాస్తులన్నీ కూడా వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు అడిగి మరి తీసుకొని మరి అక్కడి నుంచి వెళ్తారు. మిక్కిలి ఆస్తిపరులుగా మార్చబడతారు. ఇవన్నీ కూడా ఆ యొక్క ఆది కాండం 15వ అధ్యాయంలో మీరు చూసారా? సో ఎలా అయితే దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశాడో, ఎలా అయితే దేవుడు యోసేపుతో మాట్లాడాడో, ఎలా అయితే దేవుడు మోషేతో మాట్లాడాడో, ప్రతిదీ కూడా వాటి కాలమునందు దేవుడు నిర్ణయించిన ఆ కాలమునందు నిశ్చయముగా జరిగినయ్యా లేవా? అబ్రహాంతో మాట్లాడతాం మీరు చూసారు కదా, మోషేతో మాట్లాడతాం మీరు చూసారు కదా, యోసేపుతో మాట్లాడతాం చూపించలేదుగా. అది కూడా చూడండి, ఆది కాండం లాస్ట్ అధ్యాయంలో 50వ అధ్యాయం లాస్ట్ లో 24వ వచనం. యోసేపు తన సహోదరులను చూసి నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను. చూసారండి, యోసేపు కూడా దేవుడి యొక్క ప్రణాళికను ఎరిగి ఉన్నవాడు, అంత గొప్ప ఆత్మీయుడు. ఆ టైంకి మోషేకి తెలియల దేవుడి యొక్క ప్రణాళిక. కానీ యోసేపు ఆయన యొక్క మరణ కాలం నందు దేవుడి యొక్క ప్రణాళిక తెలుసుకుని ఉన్నాడు. ఎలాంటిది? ఒక సమయం వస్తుంది, దేవుడు మనల్ని నిశ్చయంగా దర్శిస్తాడు. ఇక్కడ ఈజిప్ట్ దేశం దగ్గర నుంచి దేవుడు వాగ్దానం చేసిన యొక్క కానాన్ దేశానికి దేవుడు నిశ్చయంగా మనల్ని తీసుకెళ్తాడు. ఇప్పుడైతే నేను చనిపోయిన తర్వాత ఇక్కడ నన్ను పాతి పెడతారు, కానీ మీరందరూ కూడా నాకు ప్రామిస్ వాగ్దానం చేయండి, నా యొక్క ఎముకలను సైతము ఈ యొక్క ఈజిప్ట్ దేశం దగ్గర నుంచి ఆ యొక్క కానాన్ దేశానికి తీసుకెళ్ళాలని చెప్పి ప్రామిస్ చేపించుకుంటాడు. అంటే దేవుడి యొక్క ప్రణాళిక యోసేపు గారికి తెలిసిందేగా. 400 సంవత్సరాల తర్వాత జరిగేది కూడా అబ్రహాంకి ఎలా అయితే తెలియబడినదో, యోసేపుకి ఎలా తెలియబడినదో, మోషేకి 40 సంవత్సరాల ప్రాయంలో తెలియబడాల, కానీ మోషేకి 80 సంవత్సరాల ప్రాయంలో తెలియబడి ఉన్నది. మనం కూడా ఏది చేయాలన్నా సరే కొన్ని ఆత్మీయానుసారంగా దేవుడి యొక్క చిత్తము ప్రణాళిక తెలుసుకోవటము చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అలా తెలుసుకోకుండా గనక శక్తి సామర్థ్యాల ఆధారం గనక చేసుకొని ముందుకు వెళ్తే అవమానం చెందుతాము, హేళన చేయబడినట్టు మాట్లాడబడతాము. ఎవరి ద్వారా? ఎవరో పరాయి వాడి ద్వారా కాదు, సాక్షాత్తు సహోదరుల ద్వారా మాత్రమే. అది చాలా బాగుంటుందా? సో ఈ యొక్క వాక్యం మొత్తం మీరు విన్నారుగా, 3 వ్యక్తుల గురించి మాట్లాడుకున్నాం. దీంట్లో ఏది మనం పొందుకోవాల్సి ఉన్నది? అబ్రహాం గారికి విశ్వాసం ఉంది, యోసేపుకి విశ్వాసం ఉంది, మోషేకి విశ్వాసం ఉంది. అబ్రహాము ఆ టైం లైన్ తెలుసుకోగలిగాడు, యోసేపు ఆ టైం లైన్ తెలుసుకోగలిగాడు. మోషే 40 years గ్యాప్లో ఆ టైం లైన్ తెలుసుకోలేకపోయాడు. తర్వాత దేవుడి దగ్గర అనుభవించిన తర్వాత మాత్రమే తెలుసుకున్నాడు. యోసేపు తెలుసుకున్నాడంటే 13 సంవత్సరాల జైల్లో ట్రైనింగ్ పీరియడ్ వల్ల, అలాగే ఆ
ఇందాక ఆదికాండం 50వ అధ్యాయము చివరి వచనాలు చదివినప్పుడు అతని యొక్క వయసు 110 సంవత్సరాలు. దేవుడితో ఎంత అనుసంబంధం ఉండదు ఆలోచించి. సో మనం కూడా ఏదన్నా చేయండి, కానీ అది చేసే ముందు ఆ చేసే పని దేవుడి యొక్క చిత్తంలో ఉందా లేదా, ఉంటే ఆయన యొక్క ద్వారా, దేవుడి ద్వారా ఆ యొక్క ప్రణాళిక యావత్తు కూడా మనం తెలుసుకున్నట్లుగా దేవుణ్ణి బతుకులాడుకోవటం చాలా అంటే చాలా ముఖ్యం. కాబట్టి ఈ యొక్క మూలవాక్యం ఉన్న లూకా సువార్త 20వ వచనంలో 1:20లో నా మాటలు వాటి కాలమందు నెరవేరును. అబ్రహాం జీవితంలో ఎలా నెరవేరబడ్డాయి, యోసేపు జీవితంలో ఎలా నెరవేరబడ్డాయి, మోషే జీవితంలో ఎలా నెరవేరబడ్డాయి, ఇజ్రాయేల్ జీవితంలో ఎలా నెరవేరబడ్డాయి, ఈవెన్ ఐగుప్తి వాసుల జీవితంలో కూడా ఎలా నెరవేరబడ్డాయి. వాళ్ళు కూడా పాడు చేయబడ్డాం అని వాక్యం స్పష్టంగా రాసింది. మొత్తం దేశమంతా పాడు చేయబడినట్టుగా 10 రకాల వివిధ రకాల తెగులు చేత దేశమంతా కూడా సర్వనాశనము దేవుడి ద్వారానే అయినవి. సో నీ జీవితంలో కూడా దేవుడి యొక్క మాటలు, అది సిద్ధు అవ్వచ్చు, కోటి అవ్వచ్చు, నేను అవ్వచ్చు, మనందరి జీవితంలో దేవుని మాటలు వాటి కాలమందు నెరవేరును. సో తొందరపడమాకండి, టెన్షన్ పడమాకండి, డిప్రెషన్ పడమాకండి. దేవుడి యొక్క చిత్తం ఏంటో తెలుసుకుని విశ్వాసంతో కనిపెట్టుకొని నిరీక్షణ కలిగి బ్రతకటం విశ్వాసికి చాలా అంటే చాలా ముఖ్యం. ఈ వాక్యం దేవుడు మన హృదయాల్లో ఫలించి వృద్ధి చేయను గాక. ఆమేన్.